రైతులు రైతులు అనేటోళ్లే గాని రైతుల కష్టాలను తీర్చేటోళ్ళు ఎవ్వలనున్నారా? కడుపు మండి లోలికి దిగితే ఓదార్పులు చేస్తారు లీడర్లు. వాళ్ళ పంట వాళ్ళే కాలబెట్టుకుంటా అంటే పక్క పొంటి పోయి ఫోజులు కొడతారు ప్రభుత్వాలు చక్కగా చేస్తలేవని. కానీ మళ్ళా వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఎప్పటి చెప్పయి అనుకులే. కానీ ఈ కాడ నుంచి అట్లా కాదట. మరి గంతగానం భరోసా ఇస్తున్న పెద్ద మనుషులు ఎవరో హసుకుందాం రారి. ప్రతిపక్షాలు దాచుకుంటున్న అస్త్రాలన్నీ కేసీఆర్ సార్ కొట్టేస్తున్నాడని ఒగలేనుకోగలు మంచిగానే చదువుకుంటున్నారు. మొన్ననే ఉత్తమ్ సారు నిరుద్యోగ భృతి రుణమాఫీ అనే అస్త్రాన్ని విడిచిపెట్టిండు కదా. ఇగో అదే బాటలో ఓట్లను ఓవర్ఫ్లోగా వారిచ్చే ఇంకో పవర్ఫుల్ ఆయుధాన్ని విడిచిపెట్టిండు తెలంగాణ తెలుగుదేశం పెద్ద మనిషి రేవంతం సారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మొట్టమొదటి సంతకం 25,000 కోట్ల రూపాయలతోటి గిట్టుబాటు ధర కోసం రైతు పండించిన పంటను ఆఖరి గింజ వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొంటుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంటున్నారా? అధికార పార్టీ వ్యవసాయదారులందరికి ఎకరానికి 8,000 రూపాయలు ఇస్తామని చెప్తే కాంగ్రెస్ వాళ్ళు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీలు ఇచ్చిరు కదా. ఇవన్నీ ఇచ్చినా గిట్టుబాటు ధర లేకపోతే వేస్టే కాబట్టి దాన్నే ఆయుధంగా మలుచుకున్నాడు అన్నట్టు రేవంతం సారు. మరి ఇట్లనే వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రాల చంద్రాల్ సార్తో ఈ పథకం పెట్టిస్తాడా అని ప్రతిపక్షాల వాళ్ళు అడిగితే ఏం చెప్తారో తెలియదు గాని తాండూరులో పెట్టిన మీటింగ్ లో తెలుగుదేశం జోరు చూపెట్టింది. ఇరుగా వాన పడుతున్నా కుర్చీలు నెత్తిన పెట్టుకుని రేవంతం సార్ చెప్పేది విన్నారు. అందుకే హుషారుగా ఎటువంటి మాటలు అన్నాడు ఇనురి. మహేందర్ రెడ్డి చాలా ఇంకా కావాలా? తాండూరు చౌరస్తాలో చాలా ఇంకా కావాలా చెప్పు. బిడ్డ కేటీఆర్ నీ అప్పని అడ్డం పెట్టుకొని మంత్రినైనా విర్రవీగుతున్నావేమో. నువ్వు నీ అప్ప కలిసి తాండూరులో సభ పెట్టి చూపించు. అప్పుడు తెలుగుదేశం పార్టీ నీ దొంగల పార్టీ టిఆర్ఎస్ సంగతి ఏందో తాండూరులో తేలుతుందని చెప్పి మళ్ళా సిద్దిపేటలో సిరిసిల్లలో తప్పకుండా సభలు పెడతాం. ఇగో ఇదే పని మీద ఉంటాడట రేవంతం సార్ గాని పార్టీకి పెద్ద మనిషి రవణన్న నచ్చిన సార్ను పట్టించుకున్నోళ్ళే లేరు అనుకో రాదుర్ని. రేవంతం సార్ చుట్టే జనాలు రేవంతం సార్ చుట్టే జిందాబాదులు నడిచినాయి. ఇక ఆఖరి స్పీచ్ కూడా అన్నే ఇచ్చొడగొచ్చిందంటే చూడురి రేవంతం స్టార్ ఎట్లా పెరుగుతున్నదో తెలుగుదేశంలో. ఇక వాళ్ళ పార్టీ ముచ్చట్లేమో గాని వచ్చే ఎలక్షన్ల కోసం ఇంకెన్ని అస్త్రాలు బయటకు వస్తాయో చూడాలి.